హలో ఎవరివన్, మనం ఈ 27th ఏప్రిల్ నుంచి DevSecOps విత్ AWS కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. తెలుగులో ఉంటుంది. ఇప్పటి వరకు మీరు రిజిస్టర్ అవ్వకపోతే ఒకసారి రిజిస్టర్ అవ్వండి అండ్ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది అనే దానిపైన డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ యొక్క గోల్స్ ఏంటి అంటే మీరు మీ ఇంటర్వ్యూని చాలా కాన్ఫిడెంట్గా క్లియర్ చేసుకోవాలి. వాళ్ళు డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగినా, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడిగినా, సినారియో బేస్డ్ అడిగినా, ట్విస్టెడ్ క్వశ్చన్స్ అడిగినా, ఎలా అడిగినా కూడా మీరు మీ ఇంటర్వ్యూని క్లియర్ చేసుకునేలాగా ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేశాను. అండ్ అనదర్ గోల్ ఏంటి అంటే వన్స్ మీరు ఒక ప్రాజెక్ట్లో డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్గా జాయిన్ అయిన తర్వాత అక్కడ మీరు మీ డైలీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని చాలా పర్ఫెక్ట్గా అచీవ్ చేసేలాగా కూడా ఈ ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేశాం. సో ఎలా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ ఇది 4 months ప్రోగ్రామ్. డైలీ మార్నింగ్ 7:15 నుంచి 8:45 వరకు సెషన్స్ ఉంటాయి. ఈ సెషన్లో ఏంటి అంటే మనము ఆ పర్టికులర్ టాపిక్ పైన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ఎలా అడగొచ్చు ఆ కాన్సెప్ట్ని క్లియర్గా మనం డిస్కస్ చేస్తాం. సెషన్ అయిపోయిన ఒక 2 hours లోపల రికార్డింగ్ మీకు వచ్చేస్తుంది. రికార్డింగ్ వచ్చిన తర్వాత మీరు రికార్డింగ్ ఓపెన్ చేసి మీరు మీ ఓన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయండి. ఎన్నిసార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే మీ కాన్ఫిడెన్స్ అంత పెరుగుతుంది. ఒకసారి 2 times మీ టైం మీరు మ్యాక్సిమం ఎంత స్పెండ్ చేయగలిగితే అంత స్పెండ్ చేయండి. సో మీ కాన్ఫిడెన్స్ అనేది ఈ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ద్వారానే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ సో దీని తర్వాత మనం రెజ్యూమ్ సెషన్స్ తీసుకుంటాం. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ డాక్యుమెంట్స్ మీకు రిలీజ్ చేస్తాం. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని మనం సెషన్స్లోనే డిస్కస్ చేస్తాం. ఒక ఇంటర్వ్యూలో ఎలా బిహేవ్ చేయాలనే దానిపైన కూడా మనం ఒక సెషన్ తీసుకుంటాం. అండ్ దీంతో పాటు స్లాక్ కమ్యూనిటీ ఉంటుంది. మీరు మీ డౌట్స్ని అక్కడ పోస్ట్ చేయొచ్చు. మీరు వేరే వాళ్ళ డౌట్స్ని క్లియర్ చేయడం ద్వారా కూడా మీ కాన్ఫిడెన్స్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ డైలీ 6 hours QA సెషన్స్ ఉంటాయి. మీరు ఎక్కడైనా స్టక్ అయితే QA సెషన్లో జాయిన్ అయ్యి మీ స్క్రీన్ షేర్ చేస్తే మేము డౌట్స్ని రిజాల్వ్ చేస్తాం. అండ్ ఈ వీడియోస్ ఈ లైఫ్ లాంగ్ సపోర్ట్ ఉంటుంది. QA సెషన్స్కి మీరు ఆఫ్టర్ 1 year తర్వాత కూడా QA సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు, స్లాక్లో పోస్ట్ చేయొచ్చు. అండ్ మనకు డెడికేటెడ్ జాబ్ పోర్టల్ ఉంది. మాక్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేస్తాం ఎవ్రీ వీకెండ్, ఫ్రైడే, సాటర్డే, సండే. మీరు మాక్ ఇంటర్వ్యూస్లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తే మీ ప్రొఫైల్ తీసుకొని మనకు అసోసియేట్ అయిన కంపెనీస్కి మీ ప్రొఫైల్ని డైరెక్ట్గా ఫార్వర్డ్ చేస్తాం. వీక్లీ క్విజెస్ ఉంటాయి. క్విజెస్లో 1, 2, 3 వచ్చిన వాళ్ళకి అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ పంపిస్తాం. అండ్ దెన్ మీతో బ్లాగ్స్ రాయించడానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం. మీరు బ్లాగ్స్ రాసి లింక్డ్ఇన్లో పోస్ట్ చేసి మీరు కనెక్షన్స్ని కంటిన్యూస్గా పెంచుకుంటూ ఉండాలి. మీ గిట్హబ్ ప్రొఫైల్ని కూడా చాలా ప్రాపర్గా బిల్డ్ చేసేలాగా మనం ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసాం. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసాం కాబట్టి మీరు ఈ ప్రోగ్రామ్ని ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి యూటిలైజ్ చేసుకుంటే మీరు డెఫినెట్లీ ఇంటర్వ్యూస్ని క్లియర్ చేయడంతో పాటు మీరు ఒక ప్రాజెక్ట్లో చాలా బాగా వర్క్ చేయగలుగుతారు. వన్స్ ఒక ప్రాజెక్ట్లో మీరు ఒక 1 year డెవాప్స్ ఇంజనీర్గా పనిచేసిన తర్వాత మీకు ఒకవేళ ప్యాకేజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే అప్పుడు స్విచ్ కొట్టారంటే మీకు ఇంకా ప్యాకేజ్ హైక్ అనేది చాలా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. రీసెంట్గా మన స్టూడెంట్స్ ప్యాకేజెస్ అనేది చాలా డ్రాస్టిక్గా పెరిగాయి అన్నమాట. 300%, 200% అలా. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ని మీరు ఇలా యూటిలైజ్ చేసుకోండి. ఇకపోతే సిలబస్ విషయానికి వస్తే ఇది ఒక నార్మల్ ట్రైనింగ్ లాగా కాకుండా ఒక ప్రాజెక్ట్ని మీకు ఇచ్చి ఒక 4 monthsలో ఆ ప్రాజెక్ట్ని ఫ్రమ్ ద స్క్రాచ్ DevSecOps అండ్ క్లౌడ్ యూస్ చేసి కాన్ఫిగర్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ ప్రోగ్రాము. ఇది ఎప్పుడు కూడా ట్రైనింగ్ లాగా ఉండదు, కంప్లీట్లీ రియల్ ప్రాజెక్ట్తోనే ఉంటుంది ఫ్రమ్ day 1. ఓకే, సో ఫస్ట్ మనం ఎలా స్టార్ట్ చేస్తామంటే లైనెక్స్ ఒక ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ లైనెక్స్ నాలెడ్జ్ డిస్కస్ చేస్తాం ఒక 5 days. దాని తర్వాత ఒక 3-tier ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్ని తీసుకొని మనం మాన్యువల్గా డిప్లాయ్ చేస్తాం. వన్స్ మాన్యువల్గా డిప్లాయ్ చేసిన తర్వాత షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసి ఆటోమేట్ చేస్తాం. దాని తర్వాత యాన్సిబుల్ యూస్ చేసి ఆటోమేట్ చేస్తాం. దాని తర్వాత క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టెరాఫామ్తో క్రియేట్ చేస్తాం. మన అప్లికేషన్ని VMsలో ఆటోమేటెడ్గా డిప్లాయ్ చేస్తాం. దాని తర్వాత మనం డాకర్ యూస్ చేసి డిప్లాయ్ చేస్తాం. దాని తర్వాత క్యూబర్నెటిస్ యూస్ చేసి డిప్లాయ్ చేస్తాం. ఫైనల్గా మనం జెన్కిన్స్ CI/CD, గిట్హబ్ యాక్షన్స్, ఆర్గో CD యూస్ చేసి మనం మన ప్రాజెక్ట్ని ఫుల్లీ ఆటోమేటెడ్గా ఎవరైనా ఒక డెవలపరు ఒక కమిట్ని పుష్ చేస్తే గిట్హబ్లోకి ఆటోమేటిక్గా డెవ్1 ప్రొడక్షన్లో డిప్లాయ్ అయ్యేలాగా మనం ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసాం. ఫైనల్గా మానిటరింగ్ ఉంటుంది మనకు. ప్రొమిథియస్, గ్రాఫానా అండ్ దెన్ ELK మానిటరింగ్ ఉంటుంది అండ్ పైథాన్ స్క్రిప్టింగ్ ఉంటుంది. ఇలా ఆల్మోస్ట్ మీకు ఇంటర్వ్యూలో ఏ టాపిక్స్ పైన అయితే క్వశ్చన్స్ అడుగుతారో, మీ వర్క్లో ఏ టాపిక్స్ పైన అయితే మీకు వర్క్ ఉంటుందో అంతకు మించి ఇక్కడ మనం మన ప్రోగ్రామ్ని డిజైన్ చేసాం. సో ఒకసారి రిజిస్టర్ అయ్యి ఒక 1 week సెషన్స్ అటెండ్ అవ్వండి.
తర్వాత మీకు నచ్చితే కంటిన్యూ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.